దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా? బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఒక స్పెషల్ డే, మదర్స్ డే. మదర్స్ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. తల్లులందరూ కూడా ఒకసారి చేతులు పైకెత్తండి. తల్లుల కోసం అందరూ ఒక్కసారి చప్పట్లు కొడతారా? ఒక నిమిషం తల్లుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. సంఘానికి మీరు ఇచ్చిన తల్లులను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ ఆరోగ్యకరమైన రెక్కల్లో మీరు భద్రపరిచారు. వారిని ఇంకా వేల మందికి తల్లులుగా దీవించండి, ఆశీర్వదించండి. తల్లులుగా వారు పడుతున్న వేదన, బాధ, దుఃఖాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రతి నొప్పి సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చండి. వారి ప్రతి కన్నీరు నాట్యంగా మీరు మార్చండి. వేల మందికి ఆశీర్వాదకరంగా మీరే మార్చి మహిమ పొందుమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా కూర్చుందాం. ఈరోజున అమ్మ అంటేనే, ఆ పేరు వినగానే, ఆ పేరు పలకగానే ఎవరికైనా వచ్చేది ఆదరణ, ప్రేమ, మమకారంతో కూడుకున్న ఆ మాట విన్న వెంటనే ప్రతి ఒక్కరి హృదయం కూడా ఉప్పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. అమ్మనే మాటలోనే ఒక మాధుర్యం, అమ్మనే మాటలోనే ఒక ఆదరణ. అమ్మ అని పిలువగానే ఉన్న బాధలన్నీ పోయినట్లుగా అనిపిస్తుంది. లోకంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఒక్కసారి తల్లి ఒళ్ళో చేర్చబడితే, తల్లి పక్కన కూర్చొని మాట్లాడగలిగితే, తల్లితో ఒక 10 నిమిషాలు ముచ్చటించగలిగితే ఆ బాధలన్నీ మర్చిపోగలుగుతాం. తల్లిలో అంతటి మాధుర్యాన్ని దేవుడు ఉంచాడు. దేవుడు ఆయుష్ను పోశాడు. కానీ తల్లి జన్మనిస్తుంది. బిడ్డకు తల్లి జన్మనిచ్చేటప్పుడు 9 నెలల వరకు ఆ బిడ్డకి ఒక కాపుదలను ఇవ్వటమే కాకుండా, ఆ బిడ్డ భూమి మీద కన్ను తెరిసే దినం వరకు ఆ బిడ్డను గూర్చిన సంరక్షణ విషయంలో ఎన్నో విషయాలు ఆలోచిస్తుంది. బిడ్డ కడుపులో ఉండగానే ఎన్నో బాధలు పడుతూ, ఇంటి పనులు చేస్తూ, వేదన అనుభవిస్తూ, ఇంటి పనులన్నీ చేసుకుంటూ, తనకు వ్యక్తిగతంగా నియమించిన పనులు చేస్తూ, ఆ తల్లి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆ బిడ్డ చేసే అలజడికి ఆ బాధలన్నీ మర్చిపోతుందట. ఆ బాధల్లో కూడా ఆ బిడ్డ గురించి ఆలోచిస్తుందట తల్లి. వాడి భవిష్యత్తుకి ఏమేమి ప్లాన్లు చేయాలి, వాళ్ళకి ఏమేమి సమకూర్చి పెట్టాలి. ఆ తల్లి ప్రేమ ఎలాంటిదంటే, గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి ఆ బిడ్డ ఎదిగి గుండెల మీద ఆడేంత వరకు ఆ తల్లి గుండెల్లో ఎన్ని బాధలున్నా, ఎన్ని వేదనలున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు పడ్డా ఆ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతుందట. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి ఒక బిడ్డకి మొదటి టీచర్, మొదటి గురువు. తండ్రిని పరిచయం చేసేది తల్లే, ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లే. ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు, ఆ బిడ్డ భవిష్యత్తులో తప్పటడుగులు వేసినప్పుడు అందరి మాదిరిగా కోప్పడేది కాదు. కానీ ఆ అవమానాన్ని తల్లే గుండెల్లో దాచుకొని ఆ బిడ్డను ప్రోత్సహిస్తుంది. నానా ఏం కాదు, ధైర్యంగా ముందుకు సాగిపో. ఒకసారి అంటే ఓడిపోతావు, ఒకసారి అంటే ఫెయిల్ అవుతావు,
మళ్ళా నీ జీవితంలో అలాంటిదేం జరగదు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పేదే తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆదరణ మాత్రమే కాదు, పసిబిడ్డ కొరకు తల్లి తన సుఖాన్ని చంపుకుంటుంది. కడుపులో ఉన్నప్పుడు కాపాడాలి, బిడ్డ ఎదిగేటప్పుడు కాపాడాలి. ఏ క్షణం కన్ను మూస్తే వాడు పక్కలో నుండి పడిపోతాడు, దిగ్గున లేచి సగం నిద్రపోతుంది. ఒకవేళ అలసిపోయిన ప్రాణానికి ఏదన్నా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందామంటే ఏమో వాడికి ఇచ్చే ఆహారంలో వాడికి జలుబు చేస్తుందేమో, దగ్గులేస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో అని ఆ తల్లి తినే ఆహారాన్ని కూడా బిడ్డల కొరకు త్యాగం చేస్తుందట. ఎప్పుడైనా ఆలోచించారా ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి మమకారం, ఆ తల్లి అనురాగం? ఈ రోజున ఎంతోమంది మహాపురుషుల వెనుక తల్లుల కన్నీరు లేకపోలేదు. ఒక గొప్ప సేవకుల వెనుక తల్లులు కార్చిన కన్నీరే. ఒక గొప్ప రాజకీయంగా నాయకులుగా ఎదిగి వర్ధిల్లినటువంటి వారి వెనుక ఉన్నది తల్లులే. ఈరోజు అత్యధికంగా వాడబడుతున్న నాయకుల వెనుక ఉన్నది తల్లులే. ఈ భూమి మీద తల్లి పాత్రని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమికి ఎంత భారం ఉంటుందో ఆ భారాన్ని పోల్చి మాట్లాడాడు తల్లి విషయంలో. ఈ ప్రపంచాన్ని ఎలాగైతే భూమి భరిస్తుందో, ఒక బిడ్డ విషయంలో, ఒక కుటుంబ విషయంలో తల్లి అంతగా భరిస్తుందట. కానీ ఎప్పుడు కూడా ఇది భారము అని తల్లి చెప్పుకోదట. అదే తల్లి దగ్గర ఉన్నటువంటి ప్రేమ. దాన్నే పేగుబంధం అన్నారు. అది కొడుకు నుంచి కానివ్వండి, బిడ్డల నుంచి కానివ్వండి, భర్త నుండి కానివ్వండి, ఎవరి ద్వారానైనా ఆ భారము బయటకు వచ్చినప్పుడు భూమి ఎలాగైతే పాపులను, పరిశుద్ధులను, హంతకులను, ద్రోహులను ఎలాగైతే మోస్తుందో, వీళ్ళు నాకు బరువు అని ఏ రోజు భూమి విడిచిపెట్టలేదు. అలాగే తల్లి కూడా ఆ భారాన్ని భరిస్తుందే కానీ ఈ రోజు కూడా ఇది నాకు బరువు అని చెప్పలేదట. అదే తల్లి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జన్మనిచ్చిన తల్లులను ఈ రోజున ఎలా చూసుకుంటున్నారు? కొంతమంది తల్లులు బరువై అనాథాశ్రయాల్లో విడిచిపెడుతున్నారు. ఈ రోజున కొన్ని అనాథ శరణాలయానికి వెళితే తల్లుల కన్నీరు ఏరులై పారుతుంది. కడుపు చంపుకొని, ఆస్తి అమ్ముకొని, ఒక్క పైసా కూడబెట్టుకోకుండా బిడ్డల్ని కని పెంచి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థాయికి చదివించి ప్రయోజకుల్ని చేస్తే రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఇతర దేశాల్లో బ్రతుకుతూ తల్లులను అనాథ శరణాలయంలో వదిలేస్తున్నారు. కొంతమంది తల్లులకు ఆధారం లేక ఎవరింటికి వెళ్ళి తలదాల్చుకోవటానికి మానవత్వం అడ్డొచ్చి భిక్షాటన చేసే తల్లులు లేకపోలేదు. కొంతమంది తల్లులు కొడుకులిళ్ళల్లో, కూతురిళ్ళల్లో పని మనుషులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లుల విలువ మరుగైపోతుంది. వారు పడిన శ్రమ మీ బ్రతుకులో ఒక్కసారైనా ఆలోచించాలని ఒక సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. వారు మన నుంచి ఏ ఆస్తిపాస్తులు కోరలేదు, ఏ మిద్దెలు మేడలు ఆశించలేదు. కానీ వారు అలసిపోయిన స్థితిని చూసి ఒక పూట తిన్నామని అడిగితే చాలు, ఆ కన్న ప్రేమ విలువేమిటో తెలుస్తుంది, ఆ కన్న మమకారం విలువేమిటో తెలుస్తుంది. పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఆశించేది అదే. ఒక మాట బాగున్నావా అని.
అమ్మా నాన్న ఎట్లున్నారు అని, అమ్మ టయానికి మందులు వేసుకున్నావా అని ఆ ఒక్క మాట అడగగలిగితే నువ్వు ప్రపంచాన్ని తెచ్చి తల్లి కాళ్ళ ముందు పెట్టినట్లే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు దాన్ని అడిగేవారు చాలా అరుదు. ఒక పని మనిషిగా, పనికిరాని దానిగా, ఎన్నిక లేని దానిగా తల్లులను చూసే బిడ్డలు లేకపోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులు దేవుడు మనకిచ్చిన వరాలు. ఈరోజు మనకొక రూపం, మనకొక విలువ, మనకొక స్థాయి, మనకొక పేరు సమాజంలో కలిగిందంటే దాని వెనక తల్లి బాధ్యతే మొట్టమొదటిది. మన చదువును బట్టి కాదు, మన సంస్కారాన్ని బట్టి కాదు, మనకున్న అందచందాలను బట్టి కాదు, ఆస్తిపాస్తులను బట్టి కాదు, కానీ ఆ తల్లి ఒళ్ళో నేర్పిన ఆ మమకారము, వాత్సల్యతే ఈరోజు మనకింత పేరు, ఖ్యాతి, ఘనతను తెచ్చిపెట్టాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు వరకు ఎలాంటి బలహీనతలు ఆవరించకుండా ముందుకు సాగిపోతున్నామంటే వారి కన్నీరు ఎంత ఉందో మనకు అర్థమవుతుందా? నీ ముందు ఒక భిక్షగత్తెలాగానో, చదువుకోనిలాగానో, అయోగ్యురాలాగానో కనిపించవచ్చేమో, కానీ దాని వెనుక ఆమె కార్చిన కన్నీటి ప్రవాహంలో నువ్వు కొట్టుకొచ్చావన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావా? మీ బ్రతుకు దినములన్నీ కూడా వాళ్ళని గణపరచండి. వారిని గణపరిచినప్పుడే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దీవెన, వారి తర్వాత ఎవరైనా ముందు వారిని గణపరిస్తే, వారిని హెచ్చిస్తే, వారి దీవెనలు పొందుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుడు మనకు తోడుండి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట రోడ్డు మీద తల్లులను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, ఎంతో వేదన. అనాథ శరణాలయంలో తల్లులను చూసినప్పుడు. కనుక మన బ్రతుకు దినములో, మన కంఠములో ప్రాణమున్నంత వరకు వారి కంట ఎప్పుడు తడి కనపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారి దీవెనే మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక తల్లులను కనపరుస్తాం. ప్రభు దగ్గర నుండి వచ్చే దివ్యమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాం. చూడండి, బైబిల్లో ప్రతి వ్యక్తి వెనుక ఒక తల్లి పాత్ర.
ప్రతి వ్యక్తి అభివృద్ధి వెనుక ఒక తల్లి దీవెన, ఒక తల్లి కన్నీరు. ప్రపంచంలో ఏ చరిత్ర చూసుకున్నా, ఏ మానవుణ్ణి తీసుకున్నా, ప్రస్తుతము మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకున్నా కూడా అతని వెనుక ఒక తల్లి పాత్రే ఉంటుంది. ఎందుకంటే కడుపులో ఉండగా పిండమును కాపాడటం మాత్రమే కాదు, ఆ బిడ్డ ఎదిగి యోగ్యుడయ్యేంత వరకు ఆ తల్లి యొక్క పాత్ర ఎలా ఉంటుందో అనేక మంది తల్లులను మనం చూస్తున్నాం. అలాగే బైబిల్లో కూడా కొంతమంది తల్లులు ఉన్నారు. ఆ తల్లులు గర్భఫలం లేనప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా మాకు గర్భఫలం ఇస్తే నీకు ఉపయోగకరమైన పాత్రలుగా, సమాజానికి ఒక విలువైన వారిగా, ప్రజలకు ఒక దీవెనకరమైన వారిగా పెంచుతామని తీర్మానం చేసుకొని ఆ తల్లులు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో గర్భఫలాన్ని పొందుకొని ప్రజల కోసం త్యాగం చేసిన తల్లులు లేకపోలేదు. అందులో ఒక హన్న. ఆ మొక్కతే కాదు, లేక పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోవటానికి, తన ఇష్టానుసారంగా పెంచుకోవటానికి తను ఇష్టపడలే. ప్రజలకు ఉపయోగకరంగా, నీకు దీవెనకరంగా, అయ్యా నీ చేతిలో ఒక పాత్రగా పెంచుతానని తను నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డను ప్రజల కొరకు త్యాగం చేసిన తల్లుల్లో హన్న ఒకతే. ఆ మొక్కతే కాదు, మోషే తల్లి, తనకు 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు. వారిని పెంచి భయంకరమైన ఐగుప్తి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆ మాలిన్యం ఏది అంటకుండా, ఈ బిడ్డలు నీ రాజ్య మహిమ కొరకు బ్రతకాలయ్యా అని ఒక్కొక్కరిని ఒక ప్రవక్తలుగా పెంచింది. వారి కోసం నిద్ర ఆహారాలు మానింది. వారు ఎక్కడో ఐగుప్తి రాణి మధ్యలో బతుకుతానికి వెళ్తుంటే వారికి తన ఆహారం ఇచ్చి, తన ఒళ్ళో సేద తీర్చి వారిని దేవుని బిడ్డలుగా పెంచడానికి వారు ప్రాణాలు త్యాగం చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిరియాము ఒక ప్రవక్తిని, అహరోను ఒక ప్రవక్త, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. వీళ్ళను పెంచింది ఒక తల్లి. వారిని ప్రజల కోసము, ప్రభు కొరకు పెంచాలని వారి వెనక కన్నీరు కార్చి, లోకానికి భయపడక, దేశాన్ని ధిక్కరించి ప్రభు నామ ఘనత కొరకు వారిని పెంచిన తల్లి మోషే తల్లి. దేవునికి స్తోత్రం. అలా బైబిల్లో ఎంతోమంది తల్లులు ఉన్నారు, త్యాగాలు చేసిన వారు. ఈ రోజున ప్రియమైన తల్లులారా, మీరు బిడ్డల కొరకు కారుస్తున్న కన్నీరు ఏది వ్యర్థం కాదు. మీరు చెడు కొరకు ఏమాత్రం కన్నీరు కార్చరు, వారి భవిష్యత్తు కొరకే. అయితే ఒకటి, వారిని మనం డాక్టర్లు చేద్దామని కన్నీరు కారుస్తున్నామా? యాక్టర్లని చేద్దామన్నా, ఇంజనీర్లను చేద్దామన్నా, ఉపయోగకరమైన వారిని చేద్దామన్నా ఒకవేళ మీరు కన్నీరు కారుస్తున్నారేమో, మీ కన్నీరు వ్యర్థం కాదు. కానీ వారిని ప్రజలకు ఉపయోగకరంగా మార్చబట్టకు దేవుని చేతిలో పెట్టేటట్లుగా మీరు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఎన్నడూ వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక తల్లి ఉంది, ఆమె మంచి భక్తి పర్రాలు. ఎంతటి భక్తి అంటే ఏ సమస్య వచ్చినా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏడ్చేది. తన కొడుకుని ఒక మంచి ప్రయోజకుడిని చేయాలని వాడిని బాగా చదివించింది. మంచి ప్రయోజకుడిని చేసి ప్రభు చేతుల్లో పెట్టాలని. వాడు ఎప్పుడైతే చదువుకోవడం ప్రారంభించాడో, యవ్వన ప్రయాణికి వచ్చాడో, అతడికి చెల్లెడు వాట్లు ప్రారంభించబడ్డాయి. ఈ తల్లి భక్తి పర్రాలై కన్నీరు కారుస్తుంది. వాడేమో వ్యసనాల వెంట తిరుగుతూ ఉన్నాడు, త్రాగుడికి అలవాటు పడ్డాడు, చెడు స్నేహానికి అలవాటు పడ్డాడు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు, వేశ్య గృహాలెమ్మడి తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ, రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ, రాజకీయ నవ్వించుకొని దేవుడే లేడు అని ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయాడు. అతని పేరు అగస్టిన్. ఆ కొడుకును ప్రయోజకుడిని చేయాలని
ఆ కొడుకుని దేవునికి ఉపయోగకరంగా మార్చాలని, ఆ బిడ్డని దేవునికి ఒక విలువైన పాత్రగా ఉంచాలని ఆ తల్లి కన్నీరు కారుస్తూ నిత్యము ప్రార్థన చేస్తుండగా ఆ తల్లి ఎంత ప్రార్థన పర్రాలైందో వీడంతా వ్యభిచారిగా మారిపోయాడు. ఆ తల్లి ఎంత ప్రార్థన పర్రాలుగా మారిపోయిందో వాడంత లోక సంబంధిగా మారిపోయాడు. ఆ తల్లి ఎంత మాదిరికరంగా ఉందో వాడంత వ్యతిరేకంగా మారిపోయాడు. అతని పేరే అగస్టిన్. అతడు ఒక రోజు దేవుడు లేడని ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు రాత్రి జాము అవుతుండగా వేశ్యగృహానికని వెళ్తున్నాడు. అతడు వెళ్తున్న క్రమములో, ఆ ఇంటికి వెళ్తున్న క్రమములో ఒక చిన్న కరపత్రం దొరికిందట అతడికి. ఆ కరపత్రాన్ని చూసి చదివాడు. అందులో ప్రభు పాపాలను ఎలా క్షమించాడు, ప్రభు ఎలా ప్రాణం పెట్టాడు, ప్రభు ఎలా జీవించాడు, ఎలా రాబోతున్నాడు అనే సత్యాన్ని దాంట్లో తెలుసుకున్నాడు. తెలుసుకొని అక్కడి నుండి తలదించుకొని ఏకాంతంగా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఒక్కడే కొండల్లో గుట్టల్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో అతడి పాప జీవితాన్ని విడిచిపెట్టాడు, అతడి రోత జీవితాన్ని విడిచిపెట్టాడు, అతడు ఎవరి వెంట తిరిగాడో ఆ జీవితాన్నంతా విడిచిపెట్టాడు. బైబిల్ చేత పట్టుకున్నాడు. ఏ వీధుల్లోనైతే పాపం చేశాడో, ఏ వీధిలోనైతే దేవునికి అవమానంగా తిరిగాడో, ఏ వీధిలోనైతే దేవుడిని తల దించుకునేలా చేశాడో ఆ వీధుల్లోకి వెళ్ళి దేవుణ్ణి ప్రకటించటం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఇతడు వెళ్ళే వేశ్య చూసింది, ఇతన్ని చూసి పిలుస్తుందట, అగస్టిన్, ఏ అగస్టిన్, నన్ను గుర్తుపట్టలేదా? నేను ఫలానా, నువ్వు నా దగ్గర రా, నన్ను గుర్తుపట్టలేదా అని అంటుందట. అప్పుడు అతడు అన్నాడట, నీవే కానీ ఇప్పుడు నేను కాను, నేను సెంట్ అగస్టిన్ అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పాల, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ఒక బలమైన సేవ చేశాడు భూమి మీద. అతడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా ఈ రోత జీవితాన్ని మార్చుకోవటానికి నాకు జ్ఞానమేమి కాలేదు, ఈ పాప జీవితం మార్చబడటానికి నేనేమీ ప్రయత్నం చేయలేదు, కానీ నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క కన్నీటి విలువ లాంటిది, వారి యొక్క ప్రార్థన లాంటిది. అగస్టిన్ భూమి మీద యేసు ప్రభుకు ఒక గొప్ప సాక్షిగా ఉండి హతసాక్షిగా చనిపోయాడు. అలాంటి సేవకులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. కనుక తల్లులారా, వారి భవిష్యత్తు దేవుని చేతుల్లో పట్టబడేటట్లుగా, వారి జీవితాలు దేవుని చేతుల్లో పట్టబడేటట్లుగా, దేవుడు వారిని ఎలాగైనా ఆకర్షించేటట్లుగా మీరు గతాన్ని మర్చిపోయి ఈ మిగిలిన ఈ కొద్ది దినాల్లో ప్రభువుకు మహిమకరంగా వాళ్ళు జీవించేటట్లు మీరు చిన్న ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా ప్రభు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక తల్లి ఉంది. ఆ తల్లిని గురించి రాయబడిన మాటలు మనం చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందాం. 60వ వచనం, 24, 60. వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువు గాక, నీవు వేల మందికి తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురు గాక అని, పగవారి గవిని వారు స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, రిబ్కాని కుటుంబ సభ్యులందరూ కలిసి దీవించి పంపుతున్నారు.
నీవు వేల మందికి దీవెనకరంగా ఉందువు కాక, ఆశీర్వాదకరంగా ఉందువు కాక అని రిబ్కాను దీవించి ఆ కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించి ఆమెను పంపుతున్నారు. రిబ్కా ఎవరంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్య. అబ్రహాం ఒక రోజున ఇస్సాకు వివాహం చేయదలంచి తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి, అయ్యా నా స్వదేశానికి వెళ్ళు, నా కుమారుడికి తగిన భార్యను నువ్వు తీసుకొని రా అని ఆమెకు చెప్పినప్పుడు ఎలియాజరు అబ్రహాము స్వదేశానికి వెళ్ళి అక్కడ ఒక ఎడారిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో నాకు నా ఒంటెలకి ఎవరైతే దాహం తీరుస్తారో ఆమెనే నా యజమానుడు కుమారుడికి కాబోయే భార్య అని తీర్మానం చేసుకుంటాడు. అప్పుడు రిబ్కా పరుగున వచ్చి అక్కడ బావి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు, అమ్మ నాకు దాహం తీర్చు అంటే, నీకును నీ ఒంటెలకును నేను దాహం తీరుస్తాను అని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సూచనను అతడు గ్రహించగలిగాడో తన ఇంటికి వెళ్ళి చెప్తాడు, అయ్యా నేను వచ్చిన ఉద్దేశం ఇది, నా యజమానుని కుమారుడికి భార్య కొరకు నేను వచ్చాను, నేను మనసులో ఇది తలంచాను, అలాగే నీ కుమార్తె చేసింది కనుక ఆ బిడ్డను పంపండి అన్నప్పుడు వాళ్ళు ఆ బిడ్డను పంపుతారు. ఇతడు తీసుకుని వెళ్తుండగా పొలములో ఇస్సాకు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దూరము నుండి చూసి ఎలియాజర్ని అడుగుతుంది రిబ్కా, అతను ఎవరు అనంటే, అమ్మ అతడే నీకు కాబోయే భర్త అని చెప్తుంది. అప్పుడు ఆమె ఒంటెల మీద నుండి కిందకి దిగి ముసుగు వేసుకొని తల దించుకొని అతనితో కలిసి గుడారంలోనికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వేల మందికి తల్లిగా అయ్యే ముందు ఆమె ఎలాంటి గుణాలు కలిగిందో అక్కడ రాసిపెట్టుంది. తల్లిగా ఎలాంటి వారికి ఎలాంటి మనసు ఉంటుందో అక్కడ రిబ్కాలో దేవుడు చూపిస్తున్నాడు. ఆమె మొట్టమొదట ఎలియాజర్ని చూసి నా దాహం తీర్చు, నా ఒంటెలకు కూడా దాహం తీరుస్తానన్నప్పుడు అక్కడ దేవుడు రిబ్కాలో మనకు చూపిస్తున్న అద్భుతమైన గుణం ఏమిటంటే, ఆమె చురుకైనది, జ్ఞానము కలిగిందట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నీకంటే దాహం తీరుస్తాను, నీ ఒంటెలకి ఎలా తీర్చాలి అనలేదు. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానము అనగా చురుకుతనము. చురుకుతనం అంటే ప్రయాసపడే మనసు. అంటే ఎవరు వచ్చారు, వాళ్ళకేం కొదువుగా ఉంది, వాళ్ళకేం అవసరత ఉంది, వాళ్ళు దేన్ని ఆశించి వచ్చారు అని చురుకుగా ఆలోచన చేయగలిగిన మనస్సు. భర్త తరపున వచ్చారు, బిడ్డల తరపున వచ్చారు, వారిని ఎలా గమనించుకోవాలి, ఏం చేయాలి అని ఒక చురుకుతనము కలిగిన మనసు కలిగి ఆమె పరుగున వెళ్ళింది కనుక దాన్ని జ్ఞానముతో పోల్చి మాట్లాడంటాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానము ఎవరు అని ఉందంటే బైబిల్లో మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన జ్ఞానమై ఉన్నాడు అనుంది బైబిల్లో. ఆ చురుకుదనం మాత్రమే కాదు, ఆమె ఒంటె నెక్కి అధికారము కలిగి వెళ్తున్నా కూడా ఇతడు నీ యజమాని అని ఎప్పుడైతే విన్నదో ఆమె ఒంటెల మీద నుంచి దిగి ముసుగు వేసుకొని గుడారంలోనికి వెళ్ళింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఆమె తగ్గింపు స్వభావం కలిగింది. ఆమె యోగ్యురాలైనా, ఆమె చురుకుతనం కలిగిందైనా, ఆమె జ్ఞానం కలిగిందైనా, దైవికమైన జ్ఞానంతో కట్టబడుతున్నా, ఆమె చురుకుదనాన్ని చూసి అనేకులు దీవించిన ఆమెలో మనకేం కనపడుతుందంటే దీనత్వము. ఎందుకంటే ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి, వారి ఎడలనే ఆయన కృప చూపేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది కుటుంబాలలో ఈ దైవికమైన జ్ఞానానికి బదులుగా
లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి అనేక కుటుంబాలు గొడవలమయమవుతున్నాయి. లౌకిక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి తగ్గింపు లేకుండా పోతుంది, ఒకరికొకరికి విధేయత లేకుండా పోతుంది. అందుకే వారి మధ్యలో కలుగుతున్న ఆ విభేదాలను బట్టి వారు కన్నటువంటి సంతానం విషయంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రేమలు లేకపోవడము, అపార్థాలు చోటు చేసుకోవటము, గొడవలకు ప్రారంభం కావడము, దీనికన్నిటికీ వారు పునాది వేసుకుంటున్నారు. ఒక ఆశీర్వదించబడిన కుటుంబంగా వేల మందికి దీవెనకరంగా దీవించబడిన తల్లి తనలో ఉండే ఒక 2 అనుభవాలను చూపిస్తున్నాడు. ఒకటి, చురుకుదనముతో కూడిన జ్ఞానము కలిగి ఉంది, ప్రయాసపడే మనసు కలిగి ఉంది. రెండవది, తన భర్త పట్ల, తన కుటుంబం పట్ల తనకొక విధేయత, ఒక తగ్గింపు. వారే ఓర్చుకునేవాళ్ళు, వాళ్ళే సహించేవాళ్ళు, వాళ్ళే భరించేవాళ్ళు. ఎవరైతే భర్తకి లోబడి ఉంటారో, ఎవరైతే భర్తకి విధేయత చూపుతారో, ఎవరైతే భర్త పట్ల మమకారం కలిగి ఉంటారో వారు మాత్రమే విధేయత కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ జ్ఞానము నీ చదువు వలన అనుకోనో, ఒకవేళ ఆ జ్ఞానము లౌకిక సంబంధం అనుకోనో, లేకపోతే ఆ జ్ఞానము నువ్వు సొంతగా సంపాదించడం అనుకోనో, నీవుగా అనుకున్నట్లయితే నీకు ఆ తగ్గింపు రాదు. గర్వముతోనూ అహంకారముతోనూ కుటుంబాలను పతనము చేసుకున్న వారు వేల కొలది ప్రజలుగా దేవుని బిడ్డలు ఈరోజు లోకంలో ఉన్నారు. కనుక అనేకులకు తల్లిగా దీవించబడ్డ తల్లి ఈరోజు దేవుడు మన ఎదుట పెట్టి మాట్లాడుతున్నాడు. వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడిన తల్లి. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వివాహమైనప్పుడు ఆమె గర్భవతి అయిందట. గర్భవతి అయినప్పుడు లోపల 2 రాజ్యాలు ఉన్నాయి, కవలలు. వాళ్ళు పెనుగులాడుతున్నారు. పెనుగులాడుతుంటే అక్కడ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, భర్త దగ్గరికి వెళ్ళలేదు. ఆమెన్న మాట ఏంటంటే, ఈ విషయమై తెలుసుకోవటానికి, ఈ వివాహాన్ని నిర్ణయించి ఈ బహుమానాన్ని ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను దీని సంగతి ఏంటో తెలుసుకుంటాను అన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లోపల పెనుగులాడుతున్నప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళలే, దీని విషయమై నేను యెహోవా యొద్ద విచారణ చేస్తాను అంటే ఆమె ఎవరంటే ప్రార్థనా పరురాలు. ఏ విషయమైనా ఎక్కడ విచారణ చేయాలో, ఎవరిని అడిగితే సమాధానం వస్తుందో, ఎవరిని అడిగితే ప్రతిఫలం వస్తుందో తెలిసిన జ్ఞానవంతురాలు ఆమె. మనకు చిన్న గొడవ జాగానే తల్లిగారి దగ్గరకో అత్తగారి దగ్గరకో వెళ్తాం. చిన్న సమస్య రాగానే స్నేహితుల దగ్గరకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోగేస్తాం. ఏమిటికి? 3 రాళ్ళు ఇల్లు ఊడబీక్కుందట. జ్ఞానవంతురాలు కట్టుకుంటుంది. అదే స్త్రీ మూఢత్వము కలిగి, నా బలం ఎంత, నీ బలం ఎంత, నా ఆయుష్ ఎంత, నీ ఆయుష్ ఎంత, నీ సంపదనెంత, నా సంపదనెంత అని పిలిచి, ఇరుగు పొరుగు వారిని పిలిచి కట్టుకున్న ఇల్లు ఊడబెరుక్కుంటుందట. కానీ రిబ్కా అలా చేయట్లేదు. లోపల పెనుగులాడుతుంటే ఆ బాధ తట్టుకోలేక, ఆ మాట చదవండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుతున్నాడు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాని అడగటానికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన తల్లులారా, కాబోయే తల్లులారా, ప్రభు నేర్పిస్తున్న ఒక పాఠం. సమస్య వచ్చినా, బాధ కలిగిన, ఆటంకాలు ఏర్పడ్డా, ఘనమైన కార్యాన్ని చేసిన దేవుడు ఘనుడు కనుక మీకొస్తున్న సమస్యను ఆయన దగ్గర విచారణ చెయ్యండి.
ఎవరి దగ్గర విచారణ చేయకండి. అది 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఇంకెన్ని సంవత్సరాలన్నా కానివ్వండి, ఆయనే తీర్పు తీర్చేంత వరకు ఆయన పాదాలు పట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేర్పిస్తున్న ఒక పాఠం వేల మందికి తల్లిగా దీవించబడింది. పెనుగులాడేటప్పుడు ప్రభు చెప్పాడు, ఇదిగో నీ కడుపులో 2 రాజ్యాలు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, కానీ చిన్నవాడిదే రాజ్యం అవుతుంది అని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఆ పెనుగులాటలో కూడా ఆ మాట నామ దృష్టిలో పెట్టుకుందట. ఆ భయంకరమైన నొప్పిలో, ఆ భయంకరమైన బాధలో, ఆ భయంకరమైన వేదనలో ఎవరి దగ్గరైతే మొరపెట్టిందో ఆయన చెప్పిన మాటను ఆమె విన్నది. విన్న తర్వాత వీళ్ళిద్దరూ పెరిగారు, ఏశావును యాకోబు. వాళ్ళిద్దరూ పెరిగారు. వాళ్ళిద్దరూ ఎదిగినప్పుడు దేవుడు చెప్పిన మాట తనకు మనసులో ఉంది. ఇస్సాకు వృద్ధుడయ్యాడు, వారిని ఆశీర్వదించే సమయం ఆసన్నమైంది. వారిని ఆశీర్వదించడానికి పిలిచినప్పుడు తల్లి కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ ప్రార్థనను జ్ఞాపకం పెట్టుకుందట. దేవునికి స్తోత్రం. అందుకే జ్ఞానవంతురాలు. ఎన్ని పనులు జరుగుతున్నా ఇది యెహోవా వలన జరుగుతుంది కనుక, ఇది దేవుని జ్ఞానము చేత కట్టబడుతుంది కనుక ప్రతి విషయాన్ని ఆమె ఏం చేస్తుందంటే వివేచిస్తుంది. ఆ తల్లి అప్పుడు ఏం చేసింది? త్వరగా యాకోబును పిలిచి ఒక మేకను వధించి దాని మాంసాన్ని వండి, అయ్యా నాకు దేవుడు చెప్పాడు ఈ దీవెనకు నువ్వు యోగ్యుడివి, అన్నయ్య కాదు జ్యేష్ఠుడిని ఆశీర్వదించాలి. వాస్తవంగా దాన్ని పోగొట్టుకున్నాడు వాడు, నాతో దేవుడు మాట్లాడాడు, చిన్నవాడివైనా నిన్ను ఆశీర్వదించాలి, ఇదిగో ఈ భోజనం తీసుకెళ్ళి నీ నాయనకు పెట్టి ఆ దీవెనను నువ్వు పొందుకో. అప్పుడు అంటాడు యాకోబు, అమ్మా ఇది ద్రోహం, ఒకవేళ పెద్దోడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు, నాన్నకి తెలిస్తే నిన్ను కొడతాడు. అప్పుడు తల్లి అన్న మాట, ఆ శాపమేదో నా పైకి రాని, ఆ శాపమేదో నా పైకి రాని, నువ్వు ఈ ఆహారం తీసుకెళ్ళి ఆ దీవెన పొందుకో. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది, దేవుని మాటకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలైనా భరించటానికి ఓర్చుకోగలిగింది రిబ్కా. ఆమంటుంది కొడుకుతోటి, నీకెందుకు నాన్న, నాతో దేవుడు చెప్పాడు, నేను అదే చేస్తా, నేను వధించింది తీసుకెళ్ళి నువ్వు ఆయనకు పెట్టంతే, నువ్వు మాట్లాడకు. ఒరే ఏశావు కోపగ్రస్తుడురా, అమ్మ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, ఒకవేళ నాన్నకు తెలిస్తే నిన్ను బతకనివ్వడు, ఇది భయంకరమైన శాపం తల్లి నువ్వు చేసే పని అంటే వాడు అంటాడు, తల్లి అంటుంది, ఈ శాపం ఏదో నా పైకి రాని, నువ్వు వెళ్ళి దీవెనలు పొందుకో. దీవెనలు ఇచ్చి పంపిస్తుంది. అప్పుడు యాకోబుని ఎక్కడికి పంపిస్తుంది? పద్దనరాములకి పంపిస్తుంది, తన తమ్ముడి దగ్గరికి. వీడు నువ్వు ఆశీర్వాదాలు తీసుకున్నావు కనుక పెద్దోడు నిన్ను చంపుతాడు, నువ్వు వాడిని కొట్టలేవు, ఒక్కరోజే 2 ప్రాణాలు నేను పోగొట్టుకోలేను. కొడుకా, నువ్వు దూరదేశంగా పోయి బ్రతుకు, నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇక్కడ నేను నీకు తరపున ఎన్ని శ్రమలైనా నేను పడతానని అతన్ని పంపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాల, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అంత దూరం పంపించిన తల్లి ప్రార్థనా పర్రాలు, తల్లి తగ్గింపు కలిగింది, తల్లి శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా ఉంది. కానీ అక్కడ యాకోబు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. తన కడుపు నిండితే చాలనుకుంటున్నాడు, తన పిల్లలు బ్రతికితే చాలే అనుకుంటున్నాడు. ఏ దీవెనలు పొందుకున్నాడో, ఏ దీవెనలు ఇచ్చి పంపించిందో తల్లి ఎంత శ్రమ పడుతుందో మర్చిపోయాడు. ఒక భార్య కొరకు 7 సంవత్సరాలు, మరొక భార్య కొరకు 7 సంవత్సరాలు ఎండకెండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు. తన కడుపే తనకు దేవుడిగా మారిపోయింది, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. కానీ ఇక్కడ తల్లి కన్నీరు వ్యర్థం కావట్లే, ఇక్కడ తల్లి ప్రార్థన వ్యర్థం కావట్లే,
ఇక్కడ తల్లి చేసుకున్న నిబంధన వ్యర్థం కావట్లే. తల్లి అంటుంది, ఏశావు కోడళ్ళను బట్టి తల్లి విసిగిపోయిందట. వాళ్ళు పెట్టే నిందలను బట్టి విసిగిపోయిందట రిబ్కా. అసలే కోపకస్తుడు, ఎన్ని మాటలను ఉంటాడు, నువ్వు చేపట్టి వాడు ఇట్లయిపోయాడని. తల్లి ఎన్ని ఓర్చుకొని ఉండొచ్చు. తండ్రి ఎందుకు ఇలా చేశావు అని అంటే దేవుడు చెప్పాడని ఒక మాట చెప్పలేదు, కానీ ఆ తండ్రి అనే మాటలు ఎన్ని భరించి ఉండొచ్చు ఆ తల్లి. ఈ మధ్యలో కోడల మధ్యలో ఎంత పలచనైపోయినొచ్చు రిబ్కా. వాళ్ళ వలన నా ప్రాణం విసుగుతుంది అని నోరారా పలికింది రిబ్కా. ఇన్ని శ్రమలు అనుభవిస్తూ, ఇన్ని బాధలు పడుతూ, ఇంత వేదన అనుభవిస్తున్నా ఆయన దగ్గర మొరపెట్టుకునే భాగ్యం పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే విషయాన్ని ఆయన దగ్గర మొరపెట్టుకోవటం ప్రారంభించిందో, ఎప్పుడైతే కన్నీరు కార్చడం ప్రారంభించిందో, ఎప్పుడైతే ఆయన సింహాసనాన్ని కదిలించడం ప్రారంభించిందో, ఆయనకున్న ఆశలు, యాకోబుకున్న కోరికలు, యాకోబుకున్న మనస్సు, యాకోబుకున్న పద్ధతులు అన్నీ కూడా తల్లి కన్నీటిలో కొట్టుకొని దేవుని దగ్గరకు వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి యాకోబును దర్శించాడట. యాకోబు దేవుణ్ణి దర్శించలే. దేవుడు దర్శించడానికి కారణం ఏంటి? దేవుణ్ణి కదిలించింది రిబ్కా కన్నీరు. దేవుని సింహాసనాన్ని దింపింది రిబ్కా కన్నీరు. దేవుని దగ్గర ఉన్న ఆమె విధేయత, దేవుని దగ్గర ఉన్న తన జ్ఞానము, దేవుని దగ్గర ఉన్న తన ఒడంబడిక, దేవుని దగ్గర కార్చిన కన్నీరు, దేవుడు మౌనంగా ఉండక ఆయన సాక్షాత్తు దిగి వెళ్ళి యాకోబుకి ఎదురుపడి కొట్లాడాడట. దేవుడు, యాకోబు ఎంతకాలం ఇక్కడ ఉంటావు? యాకోబు ఇంకెంతకాలం ఈ లోక సంబంధమైన బ్రతుకు? యాకోబు ఇంకెంతకాలం ఈ లోక సంబంధమైన తలంపు? ఆ కన్నీటి ప్రవాహంలోనట తనకొక విరక్తి కలిగిన మనసునిచ్చిండట దేవుడు. అప్పుడు యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతున్నప్పుడు అతడు అడిగింది ఒకటే, ఏ ఆశీర్వాదాలు అయితే పోగొట్టుకున్నాడో, ఏ ఆశీర్వాదాలు పొందుకొని వచ్చాడో మరలా ప్రభుని అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. అప్పుడు ప్రభు అన్నాడు, నీ పేరేంటి? యాకోబు అనే మాటకు అర్థము దొంగ, అబద్ధికుడు. ఏ తల్లి దగ్గర ప్రమాణం చేసుకొని, ఏ తల్లిని బాధ పెడుతూ, ఏ తల్లి దగ్గర మాట తీసుకొని ఆ తల్లి వేదన, బాధ, దుఃఖము చూడకుండా ఇక్కడ సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడో, వాటన్నిటిని బట్టి ఆ తల్లి కార్చిన కన్నీటికి ఒక్కసారిగా ఆ ప్రవాహంలో యాకోబు కొట్టుకురాగా యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఒక దేశంగా మార్చబడ్డాడు. అతడు అప్పటి వరకు అడిగింది ఏమిటి? అయ్యా, నాకు కూడిస్తే చాలు, నాకు గుడ్డలు ఇస్తే చాలు, నా పిల్లలకు ఆహారం ఇస్తే చాలు, నేను వెళ్ళిన స్థలంలో నాకు దీవెన ఉంటే చాలు, ఇవి మాత్రమే కోరుకున్నాడు. కానీ ఆ తల్లి కన్నీటి ప్రవాహంలో ఏ తండ్రి ఆజ్ఞను తల్లి దృష్టిలో పెట్టుకొని కుమారుని పంపిందో, మరలా ఆ దీవెనలకు యోగ్యునిగా మార్చబడటానికి ఆ తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో యబ్బోకు రేవు దగ్గర కొట్టుకొచ్చి అతడు ఆ దీవెనలకు పాత్రుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రిబ్కా వేల మందికి తల్లి వగుదువు గాక అని దీవించబడింది. ఆ యెరూషలేము ఎందుకు ఆ యెరూషలేముగా దీవించబడటానికి యాకోబు అన్ని కష్టాలు పడ్డాడు. ఈ తల్లికి అన్ని శ్రమలు వచ్చాయి, అంత కన్నీరు అవసరమైంది, అన్ని బాధలు అవసరమయ్యా అంటే ఆ యెరూషలేములో జన్మించింది ఎవరో కాదు, ఈ లోకానికి ఉన్న శాపాన్ని, ఈ లోకానికి ఉన్న దరిద్రతను, ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి తెగులు నుండి ప్రతి కన్నీటి బాష్ప బిందువును నాట్యంగా మార్చటానికి ఒక మహాపురుషుడైన యేసుక్రీస్తు జన్మించాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి ఒక వెలుగునిచ్చేవాడు యెరూషలేములో పుట్టాలి కనుక, ప్రపంచానికి ఆధారమైన వాడు యెరూషలేములో పుట్టాలి కనుక, అతని ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడాలి కనుక అతని గూర్చి రిబ్కా ఏడ్చిన కన్నీరు వ్యర్థం కాలేదు.
రిబ్కా కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు యాకోబు. అందుకే నా ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఆ దేవుడు అంటాడు, ఇదిగో నేను ఎంతమంది తల్లులు కన్నీరు కారిస్తేనో పుట్టినటువంటి వాడిని. ఇక ప్రపంచం కన్నీరు కారవద్దని, ప్రపంచానికి వేదన రావద్దని, ప్రపంచానికి దుఃఖం రావద్దని నా ప్రభు అన్న మాట ఏమిటంటే, ఒకడు తన తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి కన్నీరు తోడటానికి, ప్రతి ఒక్కరిలో తల్లి ప్రేమను పంచటానికి, ప్రతి ఒక్కరు తల్లి చూపిన త్యాగాన్ని చూపటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు 2012 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి, ఏ తల్లి అయితే ఊళ్ళో బిడ్డలకి సేద తీర్చిందో, అలాగున్న పాపములో శాపములో ఉన్న మనల్ని, దరిద్రతలో ఉన్న మనల్ని విడుదల చేయటానికి ఆయన రెక్కల నీడలో మనకు కాపుదలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిడ్డని ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా తల్లి తను తినే ఆహారాన్ని, తన శరీరాన్ని శ్రమలకు అప్పగించి త్యాగం చేసిందో, నా ప్రభు మనం ఆరోగ్యవంతులుగా చేయటానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనకి ఏ రోగము, ఏ దరిద్రత రాకుండా తన గాయాల ద్వారా స్వస్థత ఇవ్వటానికి ఆయన మనకి తల్లులు వారి ఆహారము ద్వారా, వారి పనుల ద్వారా త్యాగం చేస్తే, అంతకన్నా గొప్ప త్యాగశీలిగా తన ప్రాణాన్ని మనకు త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బిడ్డ తొట్టిల్లిపోకుండా అతడు ఎదిగే వరకు, నిలబడే వరకు ఒక తల్లి తోడుగా ఉన్నట్లుగా నా ప్రభు అన్నమాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నేను ఎడబాయను, భయపడకు, దిగులు పడకు, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములో మీరు ఆదరించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తల్లులు కార్చిన కన్నీరును బట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడో ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ధన్యులం, ఆయనని కలిగి ఉన్న మనం ధన్యులం. ఆయన అంటాడు, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఆ తల్లి అంత త్యాగం చేస్తే, ఆ తల్లి అంతగా వేదన అనుభవిస్తే, ఆ తల్లి అంతగా శ్రమలు అనుభవిస్తే, ఆ తల్లి అంతగా కృంగిపోతే, ఆ తల్లి అంతగా అవమానపరచబడితే, అంతకంటే రెట్టింపుగా నేను నీకు అవమానపరచబడి ప్రాణము త్యాగం చేసి వేదన అనుభవించి ఇంకెన్నడూ నీకు కన్నీరు రాకుండా చేస్తానని ప్రభు నిబంధన చేసుకొని మనల్ని కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక తల్లి చూపిన ప్రేమకే మనం ఇంతగా దీవించబడితే, ఒక తల్లి చూపిన త్యాగానికే మనం ఇంతగా ఆశీర్వదించబడితే, నా ప్రభు చూపిన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపగలుగుతారు? ఆయన తల్లుల కన్నీటిని బట్టి ఆయన ఇచ్చిన మాట ఏమిటంటే, శాశ్వతంగా నేను నీతో ఉంటా, యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటా, భయపడకు, దిగులు పడకు. అనేకులు నీ చేయి విడవచ్చు, అనేకులు నీకు దూరం కావచ్చు, కానీ నేను యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటా అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ మనకు అననుకూలంగా ఉన్నాయి, భయాన్ని కలుగచేస్తున్నాయి, దుఃఖాన్ని కలుగచేస్తున్నాయి. తల్లి ప్రేమ ఎంత వాస్తవమో, తల్లి చూపిన మమకారం ఎంత వాస్తవమో, నా దేవుడు చూపే ప్రేమ కూడా అంతే వాస్తవం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు, ఆయన ఇచ్చి దాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన మాత్రమే శక్తిగల దేవుడు. కలవరపడకండి. ఆ ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన కృపలో మనల్ని భద్రపరిచాడు, ఆయన వాగ్దానాలన్నీ మనకిచ్చాడు. కనుక ఆ ప్రేమలో నిలిచి ఉండండి, ఫలించటానికి. ఆ ప్రేమను కలిగి ఉండండి, ఆయనను ప్రత్యక్షపరచటానికి. ఆ ప్రేమను ఆస్వాదించండి, మనకిచ్చిన ధన్యతను బట్టి. అలాంటి కృపతో ప్రభు మనల్ని నింపి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో అలాగున మోకరిద్దామా? అందరం కూడా అలా మోకరించి ఒక్క నిమిషం తల్లి ప్రేమలో క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తల్లి నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నిన్ను ఈ క్షణం ఆదరిస్తున్న తల్లిని ఎలా చూసుకుంటున్నావు?
ఒకవేళ నీ తల్లి నిన్ను కన్నందుకు నీ ప్రవర్తనను బట్టి బాధపడితే, ఈరోజు ప్రాణం ఇచ్చుకున్న తల్లిగా పిలువబడుతున్న నా యేసయ్య నీ ప్రవర్తనను బట్టి దుఃఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? ఆ తల్లిని గనపరుస్తున్నావా? ఆ తల్లికి లోబడుతున్నావా? ఆ తల్లి మాటకు విధేయత చూపుతున్నావా? ఆ తల్లి ప్రేమ యుగ సమాప్తి వరకు ఉంటాని మాట ఇచ్చింది కదా. ఒకవేళ మనల్ని కన్న తల్లిదండ్రులు లేకపోవచ్చేమో భూమి మీద, వారు కార్చిన కన్నీటిని బట్టి శాశ్వతమైన తల్లికి నిన్ను అప్పగించి వెళ్ళిందే. నిన్ను కునుకక నిద్రపోక కాపాడే తల్లికి అప్పగించి వెళ్ళిందే. ఈరోజు నువ్వు ఆ తల్లిని కనపరుస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. యోగ్యులము కాదు కదా, అర్హులము కాదు కదా. లోకమంతా మనల్ని నిందించినప్పుడు, ఎన్నిక లేరు అని పిలువబడ్డప్పుడు, పేరు చెడ్డదని కొట్టివేయబడ్డప్పుడు, నీ బ్రతికే వ్యర్థమని మనల్ని అన్నప్పుడు, ఆ తల్లి హక్కున చేర్చుకొని ఆదరించలేదా? హక్కున చేర్చుకొని గణపరచలేదా? హక్కున చేర్చుకొని ఆదరించలేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, నమ్మకస్తుడా నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ అననుకూలమైన దినాల్లో మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుచటానికి అయ్యా, నీవు ఒకని తల్లి కంటే అధికంగా ఆదరిస్తావని, అది మేము యెరూషలేములోనే ఆదరించబడతామని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక సంఘంగా మమ్మల్ని సమకూర్చి మీరు ఆదరించి ధైర్యపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నిశ్చయంగా మీ సన్నిధిలో మేము ఆదరించబడి, ధైర్యపరచబడి, ఓదార్చబట్టు కృప దయచేయండి. అనేకులకు మాదిరిగా ఉండటకు మీరు సహాయం దయచేయండి. ఏ కలవరానికి గురి కాకుండా మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా, వ్యాధి బాధల చేత పీడింపబడుతున్న వారిని దయతో కనికరించండి అయ్యా. మీ చిత్తం వారి ఎడల జరిగించి మీ నామాన్ని గణపరచుకోండి. ఈ మాసమంతా కూడా నీ కృపా రెక్కల నీళ్ళలో భద్రపరచండి. అన్ని విషయాలలో మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సంఘములో ఉన్న తల్లులందరికీ సదాకాలము తోడయుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.